కేసినేని బ్రదర్స్ కొట్లాట కంటిన్యూ అవుతోంది. విజయవాడ నగర వీధులు దాటి హైదరాబాద్ చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ ఎంపీ కేసినేని నాని. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని బినామీ సంస్థల భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్సెల ప్రాపర్టీస్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శంషిగూడలో 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిపై భారీ కుంభకోణం జరుగుతోందని లేఖలో తెలిపారు. ఈడీ ఫ్రీజులు, ఎన్సీఎల్టీ అంశాలను సుప్రీంకోర్టు ముందు దాచారని ఆరోపించారు. ప్రైవేటు రాజీ పిటిషన్లతో కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ అఫిడవిట్ ప్రకారం అది పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు భూమేనని తెలిపారు. నాగమ్మ ఆలయం సమీపంలో అక్రమ బారికేడ్లు, భూ కబ్జా ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయాలని సీఎంను కోరారు. హైడ్రాకు ఆదేశాలిచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని నాని డిమాండ్ చేశారు. ఎక్సెల ప్రాపర్టీస్ భాగస్వాములపై క్రిమినల్ చీటింగ్ కేసులు నమోదు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్న నాని రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు తమ్ముడు చిన్ని. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నాని నిత్యం రగిలిపోతున్నారని దుయ్యబట్టారు. ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నామంటూ సినిమా డైలాగ్తో సెటైర్ వేశారు. రేవులో తాడి చెట్టు మాదిరి పెరిగావు, ఇంగిత జ్ఞానం మాత్రం లేదంటూ విమర్శించారు. ప్రధానికి, రాష్ట్రపతికి ఇద్దరు సీఎంలకు ఫిర్యాదు చేశావు, ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, కేఏ పాల్ మాత్రమే అంటూ చిన్ని ఎద్దేవా చేశారు. నీ రెట్టలో 1% కూడా నిజం లేదు, పక్కకెళ్ళి ఆడుకోపో అంటూ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి, రాష్ట్రపతికి ఇద్దరు సీఎంలకు ఫిర్యాదు చేశావు, ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, కేఏ పాల్ మాత్రమే అంటూ చిన్ని ఎద్దేవా చేశారు. నీ రెట్టెలో 1% కూడా నిజం లేదు, పక్కకెళ్ళి ఆడుకోపో అంటూ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, విద్యా కేసినేని బ్రదర్స్ కొట్ల కాస్త హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాద్కు చేరుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి కేసినేని చిన్నిపై కేసినేని నాని తన సోదరుడు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఈరోజు ఉదయం చిన్ని బినామీ సంస్థ భూ కబ్జాలు చేస్తుందంటూ ఎక్సెల్లా ప్రాపర్టీస్ పై ఇది ఎక్సెల్లా ప్రాపర్టీస్ పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ కేసినేని నాని సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రధానంగా అందులో చిన్ని బినామీ సంస్థ భూ కబ్జాలు చేయడమే కాకుండా శంషీగూడలో 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు అంటూ భారీ కుంభకోణం జరుగుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని గమనించాలి అంటూ వెంటనే చర్యలకు తీసుకోవాలి, చిన్ని పైన వెంటనే చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆ లేఖలో రాసిన పరిస్థితి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ముందు కూడా నిజాలను దాచిపెట్టారు అంటూ, నాగమ్మ గుడి దగ్గర బారికేడ్లు, కబ్జా ప్రయత్నం చేశారు అంటూ, ఏదైతే నాగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కబ్జా యత్నం చేశారు అంటూ నాని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీన్ని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని హైడ్రాతో కూల్చివేయించాలి, హైడ్రాని రంగంలోకి దింపాలి అని కూడా కొన్ని సలహాలు చేశారు. అందులో ఎక్సెల్లా ప్రాపర్టీస్ భాగస్వాములపైన కూడా కేసు డిమాండ్ చేశారు. భాగస్వాములపైన కేసు నమోదు చేయాలి, వెంటనే పోలీసులు రంగంలోకి దిగాలి అంటూ ఏదైతే కేసినేని చిన్ని అన్న అయిన సోదరుడైన నాని లేఖ రాసిన పరిస్థితి. దీనిపైన ఉదయం నుంచి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి కేసినేని నాని లేఖ రాశారో దానిపైన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. తను ఏదైతే ప్రభుత్వ భూముల్ని కొట్టేయాలని చూస్తున్నాడు, వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కావాలి, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాని రంగంలోకి దించి తిరిగి స్వాధీనం చేసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతుంది అంటూ లేఖలో సారాంశం మాత్రం చూడొచ్చు. అయితే దీనిపైన వెంటనే కేసినేని చిన్ని కూడా ఇంతకు ముందు తన సోదరుడు నాని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారో దానిపైన కేసినేని చిన్ని కూడా అంతే స్పీడ్ గా
తను రియాక్ట్ అయిన పరిస్థితి, కౌంటర్ గా కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది కూడా చూసుకోవచ్చు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నాని రగిలిపోతున్నాడు అంటూ కూడా కేసినేని చిన్ని ఒక లేఖను అయితే విడుదల చేసిన పరిస్థితి. సినిమా డైలాగులతో నానిపైన కేసినేని తన సోదరుడైన నానిపైన చిన్ని సెటరికల్ గా సినిమా డైలాగులతో విరుచుకుపడ్డ పరిస్థితిని చూసుకోవచ్చు. అంటే రేవులో తాడు చెట్టు మాదిరి పెరిగావు, హైట్ పెరిగావు తప్ప నీకు ఇంగిత జ్ఞానం లేదు అంటూ కొన్ని ఘాటు వాక్యాలు చేశాడు. తాడి చెట్టు లాగా పెరగగానే సరిపోదు, మీకు మినిమం ఒక జ్ఞానం ఉండాలి, నీకు ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటూ చిన్ని కొన్ని ఘాటైన వాక్యాలు చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడమే కాదు, దేశ ప్రధాని, రాష్ట్రపతి, సీఎంలకు అందరికి ఫిర్యాదు చేసుకో, ఎలాంటి అభ్యంతరం లేదు అనే విధంగా మాట్లాడడమే కాకుండా ఇది కూడా చాలదు అనుకుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు, సౌత్ కొరియా అధ్యక్షుడు కిమ్ కు, కేఏ పాల్ కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు అంటూ కొన్ని హాస్యాస్పదంగా కొంత వెటకారంగా తను వాక్యాల్ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా దేశ అధ్యక్షులకు కూడా కంప్లైంట్ చేసుకో, ఇక వాళ్ళే మిగిలారు, సీఎం రేవంత్ రెడ్డియే కాదు వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసుకో, నువ్వు లేఖలు రాయడానికి వీళ్ళు మాత్రమే మిగిలారు అంటూ కేసినేని బ్రదర్స్ కొట్లాట మాత్రం తీవ్ర స్థాయికి చేరుకున్న పరిస్థితి కంటిన్యూ అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. అంటే విజయవాడ నగర వీధులు దాటి ఏకంగా విజయవాడలో ఎప్పుడు కేసినేని బ్రదర్స్ గొడవ అందరికి తెలిసిందే, కానీ ఇప్పుడు ఆ విజయవాడను దాటి కూడా తెలంగాణలోనే హైదరాబాద్ కు చేరుకున్నది. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, దానికి కేసినేని చిన్ని కూడా కౌంటర్ గా వ్యాఖ్యలు చేయడం, కేసినేని చిన్ని బినామీ సంస్థలు భూ ఆక్రమాలు చేస్తున్నాయి, భూముల్ని కబ్జాలు చేస్తున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా తను లేఖ కూడా రాసిన పరిస్థితి. అయితే దీనిపైన ఈడీ, ఫ్రిడ్జ్లు, ఎన్సీఎల్టీ అంశాలను కూడా సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు, తప్పుడు డైవర్షన్లతోటి తప్పుడు సమాచారాలను ఇస్తున్నారు అంటూ కూడా అనేక విమర్శలు చేశారు కేసినేని నాని. దీనికి కౌంటర్ గా మాత్రం చిన్ని విరుచుకుపడ్డ పరిస్థితి. మరి వీళ్ళ చిలికి వీళ్ళ గొడవ, కేసినేని బ్రదర్స్ గొడవ పంచాయతీ ఎంతవరకు పోతుంది అనేది మాత్రం చూడాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ లో మరి మాటల కౌంటర్ల యుద్ధం అయితే మాటలకు మాటలు అంటున్న పరిస్థితి, వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. మరి దీనిపైన కౌంటర్ ఇచ్చిన చిన్నికి మరి నాని ఎలాంటి రిప్లై ఇస్తారు, ఇంతటితో ఆగిపోతారా లేదంటే ఈ మాటల యుద్ధం కొనసాగుతుందా మాత్రం వేచి చూడాల్సిందే. విద్య. థ్యాంక్ యూ శేఖర్.